Hello everyone. This is Narmada. Hope you are doing well. As we have seen in the previous class, the introduction about formal languages and automata theory. So in this class, in this session, I just want to cover some topics. What is finite automata and what are the types of finite automata? There are two types, NFA and DFA. And how to construct finite automata and how to construct deterministic finite automata and non-deterministic finite automata. Like for that, coming to this finite automata, and previously we have seen what are the tuples it has. It has the tuples, 5 tuples, as already I mentioned in the previous class. మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం. ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటంటే ఫైనైట్ స్టేట్ మిషన్ which has finite number of states, which takes input and checks whether it is accepted or not. Okay, so here consider M is a mission which where consists of tuples, 5 tuples. Q is set of states, delta is set of transitions, sigma is set of input symbols, or we can also call it as alphabets. Q naught is the initial state, QF is the final state. These are the 5 tuples, major tuples. ఓకే, యాక్చువల్లీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం ఫైనైట్ ఆటోమేటా అంటే ఒక లాంగ్వేజ్కి కానీ ఆర్ సమ్ స్ట్రింగ్స్ కానీ, స్ట్రింగ్స్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ ద సింబల్ డబ్ల్యూ. స్ట్రింగ్స్ కానీ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఫైనైట్ ఆటోమేటా. సో ప్రీవియస్ క్లాస్లో మనం చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఏబి అయితే దానికి ఫైనైట్ ఆటోమేటా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఏబి ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఇన్పుట్ సింబల్స్ 2. సో ఎన్ని స్టేట్స్ వస్తాయి, 3 స్టేట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఇన్పుట్ స్ట్రింగ్ ఏ అంటే ఎన్ని సింబల్స్ ఉన్నాయి, 1. సో హౌ మెనీ స్టేట్స్ యూ విల్ గెట్, 2. ఇఫ్ యూ హ్యావ్ ఏఏబి, దిస్ ఈస్ ఎ స్ట్రింగ్. what is the length of the string, 3. So how many states we will get, 4. Like that we will construct finite automata for the strings, individual strings. అలా కాకుండా ఒక లాంగ్వేజ్కి నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫైనైట్ ఆటోమేటా హౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఇట్, అది మనం ఇవాళ చూద్దాం. ఓకే, రైట్. బిఫోర్ గోయింగ్ టు ఇట్, కన్సిడర్ ఫైనైట్ ఆటోమేటా. There are 2 types in finite automata, DFA, NFA. DFA, NFA. There are 2 types. What is this DFA? Deterministic finite automata. DFA అంటే ఏంటి, deterministic finite automata. NFA అంటే non-deterministic finite automata. Deterministic అది పేరులోనే చెప్తుంది. Deterministic means it will give you the accurate result. కన్ఫ్యూజన్ ఉండదు, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తున్నాం అనేది కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్ స్ట్రైట్ ఒకటే వే ఉంటుంది అనమాట. వెరాజ్ ఎన్ఎఫ్ఏ ఇస్ నాన్ డిటర్మినిస్టిక్ అంటే కన్ఫ్యూజ్డ్ మెషిన్ అనమాట ఇది. బట్ కంపేర్ టు దిస్ డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ ఇస్ మోర్ పవర్ఫుల్. ఎందుకనేది మీకు చెప్తాను ఫ్యూచర్లో. ఓకే, కన్సిడర్ డిఎఫ్ఏ. డిఎఫ్ఏ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అసలు డిఎఫ్ఏ అంటే ఏంటి మ్యామ్ అంటే, ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ వచ్చి మల్టిపుల్ ట్రాన్సిషన్స్ ఉండకూడదు. ఇట్ విల్ నాట్ అలో మల్టిపుల్ ట్రాన్సిషన్స్. అసలు మల్టిపుల్ ట్రాన్సిషన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మల్టిపుల్ ట్రాన్సిషన్స్, ఐ విల్ షో యూ. Consider a mission which has 2 states. This is the 1 state and this is the 2 state. There are 2 states. Okay, ఈ 2 స్టేట్, సెకండ్ స్టేట్ ఫైనల్ స్టేట్ అనుకోండి. ఓకే, మనం ఎలా ఇన్పుట్ పాస్ చేస్తామనేది మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్పుట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏ కమా బి అనుకోండి. కన్సిడర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏ కమా బి అంటే ఏంటి, యూ కెన్ యూజ్ either A or B or combination of A's and B's. So I am using A and I am moving from one state to another state on the input symbol A.
ఒక ఫస్ట్ స్టేట్ నుంచి స్టేట్ నెంబర్ 1 నుంచి నేను 2కి మూవ్ అయ్యా ఏ ఇన్పుట్తో. అదే ఇన్పుట్ సేమ్ స్టేట్ నుంచి నేను ఇంకొకసారి యూస్ చేయకూడదు. దట్ ఈస్ మల్టిపుల్ ట్రాన్సిషన్. I hope you understood. See, from the same state, you should not use the same symbol multiple times. Okay? For example, consider this state. I used B here. Self loop తీసుకున్నా. 2 నుంచి 2కే B వెళ్తుంది. I am using the self loop to repeat number of B's. But you should not use the same B for one more transition. It is not accepted in DFA. Okay? This is the major rule you have to remember. And second rule వచ్చి I think మీకు తెలిసే ఉంటుంది ఎప్సిలాన్ అనేది ఎంటీ స్ట్రింగ్ అనమాట. అంటే యూజింగ్ దిస్ ఎప్సిలాన్ వీ కెన్ జంప్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ వితౌట్ యాక్సెప్టింగ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ బట్ నో ఇన్పుట్. ఏ ఉండదు, బి ఉండదు, 0 ఉండదు, 1 ఉండదు, ఏ ఉండదు. ఎప్సిలాన్ ఉంటే ఏంటంటే మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఏం యాక్సెప్ట్ చేయకుండా జంప్ చేయొచ్చు. వితౌట్ యాక్సెప్టింగ్ ఎనీథింగ్ వీ కెన్ జంప్ ఆన్ దిస్ ఎంటీ స్ట్రింగ్. అర్థమవుతుందా? సో దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ మీన్స్ నల్ మూవ్స్ అంటారు వీటిని. ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ డిఎఫ్ఏ. ఈ డిఎఫ్ఏలో మన ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉండవు, అసలు పెట్టకూడదు. అండ్ థర్డ్ రూల్ వచ్చి 1 ఇనిషియల్ స్టేట్ ఉండొచ్చు and more than 1 final states you can take in the DFA. More than 1 final states means any number of final states you can use in the DFA. These are the rules you should follow before constructing the these are the rules you need to know. మీకు తెలియాలి, DFA కన్స్ట్రక్ట్ చేసే ముందే మీకు తెలియాలి. Now we will see some problems. Construct DFA for the language where every string should start with 1. Okay, every string should start with 1 over sigma is equal to 0, 1. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బేసిక్ డిఎఫ్ఏ మీకు చెప్పడానికి నేను చెప్తున్నా. సో ఇక్కడ ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ 1 అంటే ఏంటి? మీ లాంగ్వేజ్లో, లాంగ్వేజ్ అంటే ఏంటన్నా కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్. మీ లాంగ్వేజ్లో ప్రతి స్ట్రింగ్ 1తో స్టార్ట్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద మినిమమ్ స్ట్రింగ్ 1. You can end with 0, but each and every string should start with 1. Hope you are getting it. తర్వాత మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చినా, ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినా ఏం కాదు, బట్ ఒక్క స్ట్రింగ్, ప్రతి స్ట్రింగ్ 1తో స్టార్ట్ అవ్వాలి. సో దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఎలా వస్తామంటే, మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను, చూసేయండి. ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ 1 and after that you can get either zeros or ones, any number of zeros and ones. Any number ante you have to use closure, clean closure antam then 0 plus 1 whole closure. After this one you can get any number of zeros and ones. This is the regular expression. దీనికి మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలంటే, take a state, this is the initial state. Okay, and what is the minimum string? 1. సో ఒక ఆల్ఫా స్ట్రింగ్లో ఒక ఇన్పుట్ ఉంటే ఎన్ని స్టేట్స్ తీసుకోమని చెప్పాను? 2 స్టేట్స్. ఓకే, దిస్ విల్ బి ద ఫైనల్ స్టేట్. సో ఐఎమ్ యాక్సెప్టింగ్ 1 హియర్. ఓకే, నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రింగ్? 1 0. మేడం మళ్ళీ దీనికి నేను ఇంకొక స్టేట్ తీసుకోవాలా, ఇలా తీసుకోవాలా, ఇంకొక Q2 తీసుకొని దీన్ని ఫైనల్ స్టేట్ అయితే 0 చేయాలా? అలా అనుకున్నప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి ఆఫ్టర్ 1. అలా ఎన్ని తీసుకుంటావు నువ్వు? అలా అంటే అప్పుడు ఇన్ఫినైట్ ఆటోమేట్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు నువ్వు
ఒక్కసారి నీ ఆలోచన, ప్లీజ్ యూజ్ యువర్ సెన్స్. ఎలా యూజ్ చేయాలంటే రిపిటేషన్ ఉండొచ్చు, రిపీట్ చేయొచ్చు. మనం సి ప్రోగ్రామ్లో ఎలా లూప్స్ రిపీట్ చేస్తామో ఇక్కడ కూడా మనం సెల్ఫ్ లూప్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q1 నుంచి Q1కే నేను 0 ఇచ్చాను అనుకోండి, 1 యాక్సెప్ట్ చేయాలంటే ఇట్ విల్ మూవ్ టు డైరెక్ట్లీ ఫైనల్ స్టేట్ అండ్ ఇట్ కెన్ ఇగ్నోర్ ఇట్. సెల్ఫ్ లూప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం ఉన్నప్పుడే వాడుకోండి, అవసరం లేకపోతే ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. సో నౌ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ 1, 0, finally moving to final state. Now coming to the next one, 1, 0, 1. So it will start with 1. Now it is accepting 1, sorry 0. Now I want one more 1. One more 1 కోసం నేను ఏం చేస్తాను, మళ్ళీ సెల్ఫ్ లూప్ దీనికే ఇచ్చేసి 1 ఇచ్చేస్తా. సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ 1, 0, 1, finally moving to final state. Now coming to the next one, 1, 0, 0. So it is starting with 1. It is using this loop 2 times so that it is accepting 0, 0, 0. మనం ఇక్కడ 1 ఉంది కదా, అదే చెప్తున్నా, మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోండి, అవసరం లేనప్పుడు ఇగ్నోర్ చేసేయండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సెల్ఫ్ లూప్. ఓకే, సో దిస్ డయాగ్రామ్ యూ కెన్ సింప్లిఫై లైక్ దిస్. 1 Q1. So you can write the input alphabets using comma operator, 0, 1. అంతే, అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా ఉందో. సో ఇట్ షుడ్ స్టార్ట్ విత్ 1 అండ్ ఇట్ కెన్ ఎండ్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. దట్స్ ఇట్. సో ఇలా మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్తాను. ఈలోపు మీరు వేరేది ట్రై చేయండి, వేరే ప్రాబ్లం ట్రై చేయండి. ఏంటంటే కన్స్ట్రక్ట్ DFA for the language where every string should end with 0. ఇది ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.